వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. రాష్ట్రంలో రాజ్యాంగ పరిపాలన పోయి రెడ్ బుక్ పాలన ఆవిష్కృతమైందని ఏపీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆక్షేపించారు. శ్రీకాకుళం వైఎస్ఆర్సీపీ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ సంక్షేమ రాజ్యంగా ఉన్న రాష్ట్రం సంక్షోభంలోకి నెట్టబడిందన్నారు. అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా కేవలం ప్రతిపక్ష పార్టీ నేతలను వేధింపులకు గురి చేయడమే ప్రస్తుత కూటమి సర్కార్ లక్ష్యంగా పెట్టుకుందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు, హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు చూస్తే ఆటవిక రాజ్యంలో అరాచక పాలనలో ఉన్నట్లు అనిపిస్తోందని తమ్మినేని సీతారాం విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో 14 లక్షల కోట్లు అప్పు జరిగిందంటూ తప్పుడు ప్రచారాలు సాగించారన్నారు. పోలవరం, అమరావతి తప్ప మరో మాట జోలికి చంద్రబాబు పోవటం లేదన్నారు. ఇందులో ఉండే ఆంతర్యమేమిటో ప్రజలకు తెలపాలని తమ్మినేని డిమాండ్ చేశారు. మద్యం వ్యాపారుల్లోనూ దోపిడీకి పలువురు పాలక పార్టీ నేతలే సిద్ధమవటం సిగ్గుచేటని పేర్కొన్నారు. వాలంటీర్లకు 10,000 పెంచుతామన్న చంద్రబాబు ఆ వ్యవస్థనే భూస్థాపితం చేశారని మాజీ సభాపతి తమ్మినేని సీతారాం ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ తీరు మార్చుకోకపోతే ప్రజలు 3 నెలల్లో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని తమ్మినేని సీతారాం కూటమి సర్కార్పై మండిపడ్డారు. రాష్ట్రంలో ఇటీవల జరిగినటువంటి పరిణామాలను గమనిస్తే మీకు ప్రజలు చక్కనైనటువంటి అధికారాన్ని ఇచ్చారు. మంచి పాలన చేయమని మేము ఒక తరహా పాలన అందించాం. అంతకంటే బెటర్ అడ్మినిస్ట్రేషన్ మీరు ఇవ్వండి అని చెప్పి ప్రజలు మీకు దీన్ని తిరిగి యూటర్న్ చేశాడు. ఒక పద్ధతి ఉండదండి. నేను తీర్మానం చేశాను అసెంబ్లీలో. ఆ తీర్మానం చేసేటువంటి దానికి క్రెడిబిలిటీ ఉండదా? ఇదా క్రెడిబిలిటీ? రెజల్యూషన్ చేసి దాన్ని రెజల్యూషన్ పాస్ చేసి దాన్ని పూర్తిగా నుంచి వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించారు. అంటే ప్రభుత్వమే ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు. ఇప్పుడున్న బ్రాండ్లన్నీ 2010 ఇప్పుడున్న బ్రాండ్లన్నీ అరాచక కృత్యాలు చేస్తే ప్రజలు ఏదో ఒక పూట తిరగబడతారు. ఎందుకు మీరు ఇప్పుడు ఈ సూపర్ 6 మీరు ఇచ్చిన వెల్ఫేర్ కార్యక్రమాలు మీరు చేస్తామన్నటువంటిది చేయకపోతే 3-4 నెలలు చాలు. ఎక్కువ దూరంలో లేదు. ఈ విధమైనటువంటి పాలనే జరిగితే ప్రజలు ఖచ్చితంగా లేచి తిరగబడతారని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. ఈ ప్రెస్ మీట్కి నాకు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కాస్త లెంగ్త్ స్పీచ్ ప్రిపేర్ చేసుకుని వచ్చి తర్వాత దాని గురించి మీకు వివరణ ఇచ్చాను. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పిన వాటన్నిటికీ కూడా ఆయన సమాధానం చెప్పి తీరాలి. చంద్రబాబు నాయుడు పూర్వంలో తప్పించుకుంటారంటే కుదరదు. ఎందుకంటే పూర్వం ఒక గవర్నమెంట్ ఉండేది, అది అలాంటిదే కాబట్టి తను దులుపుకొని వెళ్ళిపోయారు. కానీ ఈ గవర్నమెంట్ నీకు ముందు పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి త్రికరణ శుద్ధిగా చిత్తశుద్ధితో పరిపాలించినటువంటి వ్యక్తి, ఆయన ప్రతి ఒక్కటి అమలు జరుగుతుందా లేదా అన్నటువంటిది వాచ్ చేస్తున్నటువంటి వ్యక్తి, ఇవాళ చేస్తున్నటువంటి పనులన్నీ కరెక్ట్ అవునా కాదా అని చెప్పి అంచనా వేసుకోగలిగే వ్యక్తి. కాబట్టి మీ ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామంటే సహించేది లేదు. ఇటు తెలుగుదేశం ప్రభుత్వ ముఖ్యమంత్రికి, పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్కి మేము చెప్పాం, మీరు వీటిని సవరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము భావిస్తున్నాం. దాన్ని మీరు త్రికరణ శుద్ధిగా అమలు చేస్తారని, ఇంప్లిమెంట్ చేస్తారని, చేస్తే మీకే మంచిదని, మంచి ప్రభుత్వం ఈరోజు మీకు ఇచ్చాడు. ప్రజల ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు. ఆ విక్టరీని నిలబెట్టుకోమని నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. నిలబెట్టుకోలేని పరిస్థితిలో